కర్ణాటకలో ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ జరుగుతోంది. మొత్తం 20 మంది మంత్రులు, విధానసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, విధాన మండలి చైర్మన్, వైస్ చైర్మన్ జాబితా విడుదల చేసింది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ పేరుతో అధిష్టానం లేఖ పంపింది. కాసేపట్లో కాంగ్రెస్ నేతలు లోక్ భవన్ కు చేరుకోనున్నారు. సాయంత్రం కొత్త మంత్రులచే ప్రయాణం చేయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కర్ణాటకలో ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ జరుగుతోంది. మొత్తం 20 మంది మంత్రులు, విధానసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, విధాన మండలి చైర్మన్, వైస్ చైర్మన్ జాబితా విడుదల చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, గీతిగా 2 నెలలుగా మంత్రివర్గ విస్తరణ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు కొలిక్కొచ్చాయి. ఈ రోజు ఏఐసిసి నుంచి ఒక జాబితా అయితే రాష్ట్ర ముఖ్యమంత్రికి చేరింది. అందులో 20 మంది మంత్రులతో పాటు శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తో పాటు శాసన మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పేర్లను కూడా మెన్షన్ చేస్తూ ఇవాళ ఉదయం ఏఐసిసి జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ ఒక లేఖ అయితే ముఖ్యమంత్రికి చేరింది. ఇందులో ప్రధానంగా గత ఏదైతే సిద్ధరామయ్య కేబినెట్ లో ఉన్న వాళ్ళతో పాటు చాలా కొత్త వారికి కూడా మంత్రి పదవుల్లో అవకాశం కల్పించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే సీనియర్లు చాలా మందికి ఇందులో అవకాశం కల్పించినట్లుగా మనకి తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం ఏదైతే ఉదయం పంపించినటువంటి జాబితాలో ఉన్నటువంటి ఒక పేరు మారుస్తూ ఎంఎం మల్లికార్జున కూడా అవకాశం కల్పించారు. ఈయన గతంలో సిద్ధరామయ్య కేబినెట్ లో కూడా మంత్రిగా పనిచేసినటువంటి ఎస్ఎస్ మల్లికార్జున్ తాజాగా మంత్రివర్గంలో చోటు కల్పించారు. మంకాల వైద్యకి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ముందుగా భావించినప్పటికీ ఆయన స్థానంలో మల్లికార్జున్ నియమించారు. కొద్దిసేపటినే మంకాల వైద్య సీఎం డికే శివకుమార్ కూడా కలవడం జరిగింది. ఆయన మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం పైన సీఎంతో కూడా చర్చించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే చాలా రోజులుగా మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే కొలిక్కొచ్చాయి. ఇవాళ సాయంత్రమే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని కూడా మనకి సమాచారం అవుతుంది. అయితే లోక్ భవన్ నుంచి ఆ మేరకు సమాచారం రావాల్సి ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం లోక్ భవన్ లో ప్రమాణ స్వీకారం కూడా చేద్దాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో గవర్నర్ నుంచి ఇంకా ఎటువంటి సమాధానం రాలేదు. కొద్దిసేపట్లో కాంగ్రెస్ నేతలు లోక్ భవన్ లో గవర్నర్ ని కలిసే అవకాశం కూడా ఉంది. అయితే పూర్తి స్థాయి కేబినెట్ ఏదైతే దగ్గరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడం, అదేవిధంగా జనరల్ ఎలక్షన్స్ కూడా ఆ టైం దగ్గరగా ఏడాదిన్నర లోపే జనరల్ ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి కేబినెట్ తోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో పీజీసీ అధ్యక్షుడిగా డికే శివకుమార్ అని తాను వివరించారు. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో తన కేబినెట్ బలంగా ఉండాలని చెప్పి ఆయన ఆకాంక్షించారు. తన మార్కు కేబినెట్ ఉండాలని చెప్పి కూడా భావించారు. అదేవిధంగా మాజీ సీఎం సిద్ధరామయ్యతో పాటు పీసీసీ అధ్యక్షుడు హరిప్రసాద్ కూడా తన వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి కొద్ది రోజులుగా అధిష్టానం చుట్టూ చక్కర్లు కొట్టడం జరిగింది. ఢిల్లీలో పెద్ద ఎత్తున మంత్రాంగం కూడా నెరపిన నేపథ్యంలో తాజాగా యువత మహిళలతో పాటు సీనియర్లు కూడా ప్రాధాన్యం ఇస్తూ 20 మంది పేర్లను కూడా అధిష్టానం ఇవాళ ఉదయం కర్ణాటక ముఖ్యమంత్రికి పంపడం జరిగింది. వారితో పాటు స్పీకర్ గా నియమిస్తూ ఏదైతే జిఎస్ పాటిల్ స్పీకర్ గా నియమిస్తూ కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా పొన్నన్న మంత్రి పదవిని ఆశించారు సీనియర్ నాయకుడు. ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఆయన నియమించడం జరిగింది. ఏదైతే మండలి చైర్పర్సన్ గా సలీం అహ్మద్ మైనార్టీలకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. మరో డిప్యూటీ చైర్పర్సన్ గా ఉమాశ్రీని కూడా నియమించడం జరిగింది. ఏఐసిసి ఆదేశాలతో ఆ జాబితా వచ్చిన జాబితా మేరకే ముఖ్యమంత్రి మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది. ఏదైతే ఒక్క చిన్న ఒక మార్క్ తప్ప మిగతావన్నీ వీళ్ళందరూ కూడా మంత్రి పదవిలో కొనసాగే అవకాశం ఉంది.
వైజాగ్ మినహా మిగిలిన వాళ్ళందరూ కూడా అదేవిధంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే ఈ కేబినెట్ కూపు మీద సుదీర్ఘంగా కసరత్తు జరిగిందని చెప్పొచ్చు. దాదాపు డీకే శ్రీకుమార్ తో పాటు సీనియర్లంతా కూడా చాలా రోజులు ఢిల్లీలోనే మకాం వేశారు. ఓవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, అదేవిధంగా జంజీ ఉద్యమం నేపథ్యంలో చాలా రోజులుగా ఇది వాయిదా పడుతూ వస్తున్న ఆ నేపథ్యంలో ఎట్టకేలకు ఈ రోజు అయితే జాబితా విడుదలైంది. ఈ నెల చివరిలో శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయి మంత్రివర్గంతో శాసనసభ సమావేశాలకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. గీతిక. Right. Thank you for the updates, Praveen.